కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మకథ నుండి తెల్లకాకుల కథ వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. గత వారం విన్న కొమ్ముల కుందేలు కథకి తరువాయి భాగంగా తెల్లకాకుల కథ. సేకరణ శ్రీ ఎన్కే బాబు. నువ్వు చెప్పే కథ వినడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు నేను చెప్పే కథ వినడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండాలని నేను నీకు వేరే చెప్పక్కర్లేదు కదా అన్నాను నేను. ముందు నా కథ విను అని మేనమామ ఈ తెల్లకాకుల కథ చెప్పాడు. ఇప్పుడు బంగాళాఖాతం ఉన్న దగ్గర పూర్వం ఒక పెద్ద అరణ్యం ఉండేది. అందులో గంధర్వులు, కింపురుషులు, దెయ్యాలు, పిశాచాలు, రకరకాల పక్షులు, జంతువులు కూడా ఉండేవి. అక్కడే తెల్లని కాకులు అనేకం నివసిస్తూ ఉండేవి. ఆ కాకులు ఓ రోజు మీటింగ్ పెట్టుకుని మనకొక రాజుండాలా, కాకపోతే మిగిలిన ప్రాణుల దగ్గర లోకువైపోతాం కదా అని ఆలోచించుకున్నాయి. అప్పుడు ఆ కాకుల్లోంచి ఒకటి ముందుకొచ్చి, నేను మహావీరుడినని మీకు అందరికీ తెలుసు కదా, నా ధైర్య సాహసాలు కూడా మీకు అందరికీ తెలుసు. ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ నాకు పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి నన్ను రాజుగా ఎంచుకోండి అని కోరింది. ఆ తెల్లకాకుల్లో ముసలికాకులు కొన్ని కలిసి కాసేపు చర్చించుకున్నాయి. ఆ తర్వాత, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం తెల్లగానే ఉన్నప్పటికీ ప్రధానంగా కాకులమని మరిచిపోకూడదు. అవునా? ధైర్య సాహసాలు, పౌరుషాలు, శౌర్య ప్రతాపాలు అవసరమా? వాటితో మనకెన్నడైనా పని పడుతుందా? నువ్వే ఆలోచించు అని శుభ్రంగా తేల్చేసేయి. మరో కాకి ముందుకొచ్చి, తాతలారా, తండ్రులారా, నాకంటే పెద్దలారా, మన తెల్లకాకులకి రాజుగా ఉండే అర్హత నాకున్నదేమో పరిశీలించండి. నేను ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రము బాగా చదువుకున్న కాకిని, రాజనీతిని ప్రత్యేక శ్రద్ధతో అభ్యసించిన దానిని. నన్ను రాజుని చేస్తే మన తెల్లకాకులన్నీ సుఖ సంతోషాలతో బతుకుతాయని నా నమ్మకం అని చెప్పింది. మళ్ళీ ముసలికాకులు చర్చలు జరిపి, నువ్వు కూడా పనికిరావని మా అభిప్రాయం. కారణం ఏమిటంటే, మనకి నీతిశాస్త్రంతో పనే ఉంది. మన దైనందిన జీవితంలో నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం ఎందుకు పనికొస్తాయి? ఇంకా రాజనీతి సంగతి. ముందు మనకు తగిన రాజు కావాలి, ఆ రాజుకి నీతి కావాలి. అవునా? మన తెల్లకాకులకు రాజుగా ఉండాలంటే వేరే అర్హతలుండాలి, అవి ప్రధానం. ఆ అర్హతలున్నవాడికి నువ్వు సలహాదారిగా పనికి రావచ్చు. రాజుగా మన కులానికి సహాయపడదామని నువ్వు ప్రయత్నించినందుకు సంతోషం అని తేల్చాయి. అప్పుడు ఆ ముసలికాకుల్లోని ఒక తెల్లకాకి ముందుకు ఒక అడుగు వేసి, నా సంగతి అందరికీ తెలుసు. నేను ఎప్పుడూ అసత్యమాడి ఎరుగను, ఎవరికీ హాని చేసి ఎరుగను. అవినీతి గాని, బంధుప్రీతి గాని, అన్యాయం కానీ నాకు గిట్టని విషయాలు. నన్ను రాజుగా చేసుకుంటే మన తెల్లకాకుల ప్రతిష్ఠ పెరుగుతుందని భావిస్తున్నాను. నా విశిష్టత గురించి నేను చెప్పుకోవడం తప్పే గాని ఇలాంటి సందర్భాలలో దోషం లేదు, ఆలోచించి చూడండి అన్నది. నువ్వంటే మన 50 మంది కాకులకు ప్రేమాభిమానాలున్నాయి, కానీ నువ్వు రాజుగా పనికిరావు, నీకు ఆ అర్హత లేదని కూడా నీకు తెలుసు అన్నాయి మిగిలిన కాకులన్నీ. ఇలా నువ్వు పనికిరావు అని అందరినీ అవమానించే బదులు రాజుగా ఉండాలంటే ఏ అర్హతలుండాలో చెప్పరాదా అని ఆ మంచి కాకి నిష్ఠూరంగా అడిగింది. అర్హతలేమిటో చెప్పాలంటే చెప్పవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మనలో ఉన్న కాకుల్లో ఎవరు రాజుగా ఉండడానికి అర్హులో నిర్ణయించుకోవడం సులువైన పని, తెలివైన పని అని ముసలి కాకులు అన్నాయి. మిగిలిన కాకుల్లో చాలా వాటికి రాజు కావాలని ఉన్నది, కానీ తీరా మనసులోని కోరికను బయటపెడితే ఏమవుతుందోనని జంకి ఊరుకున్నాయి. ఎవరూ ముందుకు రాకపోయేసరికి ముసలి కాకులు ఆలోచించి, మనం వనదేవతను ప్రార్థిద్దాం, రాజుని ఎంచే బాధ్యత ఆవిడికే వదిలిపెడదాం అని ప్రతిపాదించాయి. అప్పుడు మొత్తం తెల్లకాకులన్నీ పావుగంట వనదేవతను ప్రార్థించేసరికి ఆవిడ ప్రత్యక్షమైంది. మీ కోరిక నాకు అర్థమైంది. ఎవరు రాజుగా ఉండటానికి యోగ్యులో మీరు నిర్ణయించలేకపోయినప్పటికీ ఎవరు అర్హులో కాదో ఖచ్చితంగా గ్రహించినందుకు సంతోషిస్తున్నాను. మీరు కాకులు, మీకు రాజు కావలసిన వాడికి కాకులకు రాజు కావలసిన అర్హతలుండాలి. అంటే మీ నైజానికి, మీ జీవన విధానానికి తగినవాడే రాజు కాగలడు. నేను చెప్తాను వినండి. మీరు ఎలా బతుకుతారు? మీ ప్రధాన వృత్తి ఆహారాన్ని దొంగిలించడం. అంటే
దొంగతనంగా ఆహారాన్ని సంపాదించడంలో ఎవరైతే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటారో వాడే మీకు రాజు. ఈ నైపుణ్యం ఉన్న కాకికి ఎదుటివారిని ఏమార్చే శక్తి పుష్కలంగా ఉండాలి. నిరాసక్తంగా ఉన్నట్టు, ఆహారం గురించి తలపై లేనట్టు, కాకతాళీయంగా అక్కడికి వచ్చినట్టు నటించగలిగే నైపుణ్యం ఉండాలి. మెరుపు వేగంతో ఆహారాన్ని తన్నుకుపోగల శక్తి సామర్థ్యాలుండాలి. అట్టి శక్తి ఎవరికి ఉందో చూసి అతండి రాజుగా ఎంచుకోండి అన్నది వనదేవత. అప్పటికే తెల్లకాకులన్నీ ఒకానొక తెల్లకాకి వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. వనదేవత చెప్పిన లక్షణాలన్నీ ఆ కాకిలో పుష్కలంగా ఉన్నాయి. అది తాను తినడమే కాకుండా ఇతర కాకులకు తిండి ఎక్కడ దొరుకుతుందో చెబుతూ ఉంటుంది కూడా. యక్షుల నుంచో, గంధర్వుల నుంచో, దెయ్యాల చేతి నుంచో అది ఆహారాన్ని తన్నుకుపోయినప్పుడు అవి ఏ రాళ్ళలో విసిరి కొట్టడానికి చాలా ప్రయత్నించాయి గాని ఆ కాకి అన్నాడు దెబ్బలు తినలేదు. మిగిలిన అన్ని కాకులు తననే చూస్తూ ఉంటే ఆ కాకికి కొంత సిగ్గేసింది. అది పదవి మీద మోజులేనే లేనట్టు మొహం అమాయకంగా నిరాసక్తంగా పెట్టి తల వంచుకున్నది. వనదేవత వేలెత్తి ఆ కాకిని చూపించి, అదిగో ఆ కాకే మీ రాజు. పరమ దొంగ, కిలాడి, మాయలాడి, కాకులకే అది కాకి, పరమ కాకి. దానిని మీరు రాజుగా చేసుకుని హాయిగా వర్ధిల్లండి అనేసి ఆ వనదేవత మాయమైపోయింది. ఆ వెంటనే ఆ కాకులన్నీ వనదేవత ఇచ్చిన కాకిని రాజుగా చేసుకున్నాయి. దాని సారథ్యంలో అవి ఎన్నడూ కూటికి గూటికి బాధపడలేదు అని మా మేనమామ కథ పూర్తి చేశాడు. నేను పాచినోటితో నవ్వాను. ఎందుకు నవ్వుతావని మా మామయ్య అనుమానంగా అడిగాడు. కాకులు తోటి కాకిని రాజుగా చేసుకున్నప్పుడు మూర్ఖులు తోటి మూర్ఖుల్ని ఎందుకు రాజుగా ఎంచుకోకూడదో నాకు అర్థం కాక నవ్వాను. ఏమీ అనుకోవద్దు అన్నాను. మా మేనమామకి నా వెక్కిరింత అర్థమై కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. మామయ్య, ఒక మూర్ఖుణ్ణి రాజుగా ఎంచుకోవలసిన సందర్భాలు కూడా కొందరికి కొన్ని చోట్ల తారసపడతాయని నీకు తెలియడానికి వీలుగా ఒక కథ చెబుతాను, విను. అదే ఈకల గబ్బిలాల కథ. వచ్చే వారం విందాం. మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి తెల్లకాకుల కథ విన్నారు. కలం కీర్తిశేషులు KNY పతంజలి, గళం పప్పు భోగారావు, కూర్పు పప్పు వరుణ్. ఈకల గబ్బిలాల కథ తరువాయి భాగంలో. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి